చాలా అపార అనుభవం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి. అంటే యాక్చువల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు, అండ్ గత ప్రభుత్వము దీనికి సంబంధించి భూములకు సంబంధించి మార్కెట్ విలువ కానివ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీలు ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా చేసింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేయబోతోంది, వీటన్నిటి మీద కూడా మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి చర్చ జరుగుతుంది మెయిన్గా? వాస్తవంగా ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఛార్జెస్ అనేది పేద మధ్య తరగతి ప్రజలకు భారంగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గవర్నమెంట్ మార్కెట్ విలువని పెంచుతా అంటుంది. ఓకే, మేము కూడా పెంచమంటున్నాం, కానీ మార్కెట్ విలువకు విక్రయ విలువకు చాలా తేడా ఉందండి. అయితే మార్కెట్ విలువ పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని ఇప్పుడు 7.5 ఉందండి రిజిస్ట్రేషన్ ఛార్జ్, దాన్ని 3కి తగ్గించమంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల మీద భారం పడదు. అంటే వైట్ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ వాల్యూ అక్కడ 14,700 ఉంటే బయట 40,000కు సేల్ అవుతున్నది అన్నట్టు ప్రాపర్టీ. అంటే చాలా తేడా ఉంది. దాన్ని రెట్టింపు చేయమనండి. రెట్టింపు చేసి 7.5% ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీని 3%కి తీసుకొస్తే భారం పడకుండా ఉంటుంది. లేకుంటే ఏమవుతుందంటే ఇప్పటికే పేద మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి గల అనేది చాలా కష్టతరంగా ఉంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఎక్కడ కూడా పేద మధ్య తరగతి ప్రజలే కాదు, ఒక గెస్టెడ్ ఆఫీసర్ కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కోట్లలో ఒక ఇల్లు కట్టాలంటే హైదరాబాద్ నగరంలో కోట్లలో ఉంటుంది. కాబట్టి గెస్టెడ్ ఆఫీసర్ కూడా కొనలేని పరిస్థితి అతనికి వచ్చే జీతానికి ఈ ఖర్చులకు చూస్తే. కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగర శివారు ప్రాంతంలో పీర్జాదగూడ, బోడుప్పల్ లాంటి ఇట్లాంటి శివారు ప్రాంతాలలో 14,700 మార్కెట్ వాల్యూ ఉంది గజానికి. 14,700కు 7.5% స్టాంప్ డ్యూటీ ఎంత అవుతుందంటే 2,20,000 అవుతుంది. 200 గజాలకు 200 గజాలు ఒక వ్యక్తి ఇల్లు కనుక్కోవాలంటే ఇప్పుడు 2,20,000 స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. మార్కెట్ వాల్యూ 7.5 14,700. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డబల్ చేసిండి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 4,40,000 రూపాయలు ఓన్లీ స్టాంప్ డ్యూటీ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా దారుణం. ఇంకోటి, ఈ మార్కెట్ విలువకు ఎల్ఆర్ఎస్కు కూడా లింక్ ఉన్నదండి. మార్కెట్ విలువ మీదనే ఎల్ఆర్ఎస్ ట్యాక్స్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తారండి ఎల్ఆర్ఎస్. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పటికే 200 గజాలకు ఈ బోర్డుప్పల్, పీర్జాదగూడ లాంటి హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పటికే 2.5 లక్షలు 200 గజాలకు అప్రాక్సిమేట్లీ మనం ఎల్ఆర్ఎస్ కట్టాల్సి వస్తుంది. అంటే 2.5 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఒక 2.5 లక్షలు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్, ఒక 2 లక్షలు పర్మిషన్ ఛార్జెస్. అంటే చూడండి, ఒక 10 లక్షల రూపాయల వరకు కేవలం ఈ యొక్క ప్రభుత్వానికి వివిధ ఛార్జెస్ రూపాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, పేద మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా మార్కెట్ విలువను పెంచమనండి, కానీ స్టాంప్ డ్యూటీని మాత్రం 3%కి తీసుకొస్తే అది సమంజసంగా ఉంటుంది. సో రవి గారు, ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రజల మీద, అంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ప్రజల మీద భారం పడకుండా చూసుకోవాలి అనేది. ఎందుకంటే ఇప్పటికే లక్షల కోట్లలో ఉన్న భూముల విలువ సాధారణ మధ్యతరగతి ప్రజలు కొనే పరిస్థితుల్లోనే లేదు. కొనాలంటే 1కు 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఛార్జెస్ పెరిగితేనో, ఇంకా ఈ వాల్యూ పెరిగితేనో వాళ్ళ మీద భారంగా పడుతుంది. కాబట్టి వాళ్ళ మీద పడకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా, అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ 158 కిలోమీటర్స్ సార్ చెప్పినట్లు హెచ్ఎండిఏ పరిధిలో 158 కిలోమీటర్స్